తుఫాన్తో తీవ్రంగా వరి పంటతో పాటు ఇతర పంటలు భారీగా నష్టానికి గురయ్యాయని, పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసే రైతులను ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొందా తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు చెన్నారావుపేట, నెక్కొండ మండలాలు తిరిగి స్వయంగా పరిశీలించనున్నారు. నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో 28 నుండి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై పంటలతో పాటు రోడ్లు ధ్వంసమయ్యాయి. నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరి పంట ప్రస్తుతం పొట్ట దశలోని గొలుసు వేసే దశలో ఉందని, వర్షానికి వరి పంట దెబ్బతిందన్నారు. డివిజన్లో 70,000 ఎకరాల్లో వరి పంట సాగైందని, ప్రస్తుతం వరద నీటి ప్రవాహం ఇంకా ఉన్నందున ప్రాథమిక స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేశామని, నీటి ప్రవాహం తగ్గిన తర్వాత రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖాధికారులతో పూర్తి స్థాయి సర్వే చేయించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. వరితో పాటు పత్తి, మిర్చి పంటలు కూడా దెబ్బతిన్నాయని, లో లెవెల్ కాజ్వేలు, కల్వట్టులు దెబ్బతిన్నాయన్నారు. పూర్తి స్థాయిలో అంచనాలు వేయడానికి అధికారులకి అవకాశం రాకుండా పోయింది. కాబట్టి ఎక్కడైతే పూర్తి స్థాయిలో పంట చేతికొచ్చి కోసుకునే సమయంలో ఉన్న ఈ సమయంలో వర్షాలతో మునిగిపోయి ఏదైతే రేపు కోసుకునే అవకాశం లేకుండా నష్టం జరిగిందో దాన్ని కూడా అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించామని చెప్పి అధికారులకి సూచన చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా పైనుంచి ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతా మీ అందరికీ తెలుసు. అయితే ఏదైతే వరి పంటతో పాటు మిగిలిన కూడా కొంత పత్తి, తర్వాత మిర్చి, ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నష్టపోయినవి కూడా ఏదైతే ఆ యొక్క విస్తీర్ణాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి ఆ సంబంధిత అధికారులందరూ కూడా సూచించడం జరిగింది. దీంతో పాటు రోడ్లు ఏవైతే ఆ యొక్క లో లెవెల్ ఉన్న దగ్గర కాజ్వేలు, తర్వాత కొన్ని కల్వర్స్, చిన్న కల్వర్స్ ఉన్న దగ్గర హెవీ రెయిన్ కారణం చేత నెక్కొండ, నర్సంపేట రోడ్డు పైన నెక్కొండ సమీపంలో దయ్యాల బాగు, చంద్రబాబుపేటలో ముక్తుపురం సర్ప్లస్ బాగు, ఆడ లో లెవెల్ కాజ్ దగ్గర ఇప్పటివరకు కూడా క్లియర్ కాదు. తర్వాత గూడూరు, నెక్కొండ రోడ్డు పైన అక్కడే అమీర్పేట, నెక్కొండ మధ్యలో 2 చోట్ల ప్రమాదం తగ్గలేదు, చాలా తీవ్రంగా పోతా ఉన్న దృష్ట్యా వాటికి రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండే కొరకు హై లెవెల్ బ్రిడ్జ్లని ప్రపోజ్ చేసినాం. ఈ వర్షం కంటే ముందే ప్రపోజ్ చేసినాం. వచ్చే రోజుల్లో అవి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే నెక్కొండ, నర్సంపేట రోడ్డు పైన దయ్యాల వాగు, ముక్తుపురం 2, నెక్కొండ, గూడూరు పైన అమీర్పేట సమీపంలో ఇటుక బట్టీల ఏదే స్థలం దగ్గర అక్కడ ఒకటి, తర్వాత నెక్కొండ కేశంలో గోడాంస్ దగ్గర ఒకటి, తర్వాత వెంకటాపురం తోపలపల్లి దగ్గర ఒకటి దాన్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత నర్సంపేట, మమ్మల్ గోసుపల్లి ఓయా, మాదనపేట, నగులపల్లి, వాంచిపేట, ఈ నుంచి పోయేదానిపైన మాదనపేట వాగు పైన సర్ప్లస్ పైన దాని మీద ఒకటి ప్రపోజ్ చేసినాం. మొత్తము పాకాల వాగు పైన నియర్ అశోక్ దాంట్లో కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే గతంలో కూడా ఏదైతే గత సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా వరద ఎక్కువ వచ్చి ఈ లో లెవెల్ కాజ్వేలు కూడా 1-2 రోజులు నీరు ప్రభావం తగ్గకుండా
రాకపోకలన్నీ కూడా అంతరాయం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని బిఫోర్ ఏదైతే తిరిగి రోడ్లు ఈ మధ్య కాలంలో హ్యాప్ అనే ప్రోగ్రాంలో రోడ్లని ఏదైతే